హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే సోయా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసేసేయచ్చు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. మీరు బటర్కి బదులుగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవచ్చు. నూనె వేగెక్కిన తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులని యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగుతున్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటో మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి. టమాటో బాగా మెత్తబడిన తర్వాత నేను ఇక్కడ సోయా చంక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని నేను 1 నిమిషం పాటు బాయిలింగ్ వాటర్లో ఉంచుకొని తర్వాత వాటర్ అంతా కూడా పిండేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పలావ్. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం చూసి మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ బిర్యానీ మసాలాని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనాని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో, సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక మూత తెరిచి చూద్దాం. చూడండి, మనకి పులావ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఒక 10 మినిట్స్లో క్విక్గా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ చేసేసేయచ్చు. లేదా అప్పటికప్పుడు ఏం చేయాలి అని మీకు తోచినప్పుడు ఇలా సోయా పలావ్ తయారు చేసి చూడండి. ఇంటిల్లపాది ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ఈసారి ట్రై చేయండి.